సమంతతో మీ ఏదైనా చిన్న గమ్మత్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా సమంత? గమనించలే క్యూట్ గర్ల్. పాపం లాస్ట్ షాట్కి తనకి ముఖం నిండా పసుపు రాసేయాలి. పసుపు మీద యాడ్ కదా, అది రాసిన తర్వాత వేరే షాట్లు తీయలేం కాబట్టి అదే బ్లూ మ్యాట్లో గురించి పాపం లాస్ట్ 1 o'clock వరకు తను అలా వెయిట్ చేయించి, స్మాల్ గర్ల్ అప్పుడు. ఈలోగా బిందుమాధవి గద్దె చంద్రతో షాట్లు తీసుకుంటూ తన షాట్లు కొన్ని తీసి అలా చాలా ప్లాన్ చేసుకోవాలి. బికాజ్ ఇట్స్ పెద్ద సెటప్. అడ్వర్టైజింగ్ అంటే యూజ్ BL4 అండ్ పెద్ద పెద్ద కెమెరాస్. అడ్వర్టైజింగ్ ఇస్ వెరీ రిచ్, వెరీ ఎక్స్పెన్సివ్. సో అప్పుడు తను అలా లాస్ట్లో మళ్ళా తను నవ్వించి చేసాం. పాపం షీ వాజ్ వెరీ క్యూట్ గర్ల్. సినిమా మీద వ్యామోహం కూడా లేదు అమ్మాయికి అప్పుడు నాకు తెలిసి. తెలుగు క్రిస్టియన్ గర్ల్ ఫ్రమ్ క్రోంపేట్, హాస్టల్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నేనే డ్రాప్ చేసింది తన్ని హాస్టల్లో, సిటీలో ఉండేది అనమాట. తన్ని బిందు మాధవ్ నేనే డ్రాప్ చేశాను. బట్ నాకు ఎందుకో తను పొట్టుగా ఉన్నా కూడా షీ విల్ బి గుడ్ ఫర్ ఫిల్మ్స్ అనిపించింది. ఎందుకు మరి ఐ డోంట్ నో, యూస్ టు టెల్ హర్ ఆల్సో. అంటే మామూలుగా నేను ఫిల్మ్ మ్యాన్ కాబట్టి అలా చెప్తున్నాను అనుకుని ఉండొచ్చు, కానీ నువ్వు ఫిల్మ్కి బాగుంటావు యాక్చువల్గాను. ఇంగ్లీష్లో తెలుగు రాదు అమ్మాయికి అప్పుడు. నవ్ షీ పిక్డ్ అప్. బేసిక్గా పేరెంట్స్ మాట్లాడతారంట, నాకు తనదే చెప్పింది, కానీ నాకు తనతో తెలియదు అని చెప్పింది అనమాట. తమిళ్ బాగా మాట్లాడుద్ది. సో ఇదంతా ఎందుకు మాట్లాడకుండా, బికాస్ షీ మేడ్ ఇట్. అంతే కదా. ఈ రోజున ఎవరో ఆవిడెవరో హూ గాట్ ద సిల్వర్ మెడల్, సింధు అందరూ పెట్టేసుకోవడం ఫోటో. ఏంటో అంటే ఎవరికాడికే పబ్లిసిటీ వచ్చేయాలి. ఐ డోంట్ అండర్స్టాండ్. నిన్న ఇందాక చాలా ఫన్నీ పోస్ట్, అక్కడ బొట్టికి తీసుకెళ్ళి కాస్ట్యూమ్ వేసి ఇది నీకోసమే పుట్టబడింది అని రాశాడు. చీప్ పబ్లిసిటీ అంతాను. అప్పుడప్పుడు ఐ ఫీల్ రామ్ గోపాల్ వర్మ ఇస్ కరెక్ట్ అని, కొంచెం పెడసారంగా ఉన్నా కూడా. 30 కోట్లు ఉన్న జనాభా అమెరికాకి 40 గోల్డ్ మెడల్ వస్తే వాళ్ళు ఏ ఆడవాడు చేయలేదు. 100 కోట్ల పైగా జనాభా ఉన్న ఇండియాకి ఒక సిల్వర్ మెడల్ వస్తే ఇంత అడవాడు చేయాలా అన్నాడు. అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా కోపం రావచ్చు కొంతమందికి, బట్ ఆలోచిస్తే వాట్ ఈస్ ది సెట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడు కూడా నిజం చేదుగానే ఉంటుంది. అంతే కరెక్ట్. నిజం మాట్లాడుతుంటే అన్ని అందరితోటి ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండాలని అంటాం, బట్ హిస్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్ గుడ్. నాట్ ఆల్ హిస్ ఫిల్మ్స్, బట్ ఐ లైక్ హిస్ స్టేట్మెంట్స్. నేను ఒకసారి ఫేస్బుక్లో కూడా పెట్టాను, ఐ లైక్ హిస్ స్టేట్మెంట్స్, వెరీ నైస్. మీకు పరిచయం అంత పరిచయం లేదు. ఎప్పుడు నేను సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడన్నా సమ్ టైమ్స్ ఈ హెస్ట్ కమ్మేమో, నాకంటే తర్వాత కదా అయ్యాడు డైరెక్టర్ అన్నపూర్ణ గ్రూప్లో. వీ డోంట్ హ్యావ్ ఎనీ టచ్. ఫేస్బుక్లో ఎప్పుడు వన్స్ ఈ హెస్ కమ్, దెన్ అక్కడ ఒకసారి అతని దాంట్లో పెట్టాను అంతే. నీ ట్విట్టర్లో ఇన్ని పాపులర్ అయిన ఈ మధ్యన పెట్టాను, యూ ట్రై టు గివ్ ఎ గుడ్ మెసేజ్ టు ద యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఎ రైట్ వే అని ఇచ్చారనమాట. రాంగ్ వేలో ఉండటం వలన 2 లక్షల సినిమా తీయచ్చు, 50,000 సినిమా తీయచ్చు అని చెప్పడం వలన యూఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దోస్ అండర్, దిస్ ఈస్ నాట్ సపోజ్ టు బి యూస్డ్ ఫర్ ద క్యూబ్ అండ్ ఆల్. దిస్ ఈస్ లెస్ దెన్, దిస్ నాట్ 2K. 2K రెజల్యూషన్ కంప్రెస్ 2K వచ్చిన మ్యాజిక్ అండ్ బ్లాక్ మ్యాజిక్ కూడా వాడకూడదు. ఈ మధ్యన రూల్ కూడా పెట్టారు ఛాంబర్లో. సో అట్లీస్ట్ మినిమం 2K రెజల్యూషన్ రెడ్ 1, ఇంకా అందుకంటే పెద్దవి వచ్చేసినాయి యాక్చువల్గా. ఇటువంటి కొన్ని చెప్పాలి యాక్చువల్గా. ఫిల్మ్ అనే దానికి గ్రాండియర్గా అది తక్కువలో తీసినా కూడా తీస్తే ఎందుకు చూడరంటే చూస్తే దానికి సెపరేట్ థియేటర్స్ పెట్టండి, HD థియేటర్స్ అని. ఎనీ కెమెరా కెన్ యూస్. పుట్టే థియేటర్ మొబైల్ కెమెరాతో తీసిన సినిమాలు కూడా చూడవచ్చు అని పెట్టండి. కానీ దాన్ని లింక్ చేయడం వల్ల చాలా గొడవలు వస్తున్నాయి గవర్నమెంట్లో. సబ్సిడీలు ఇచ్చారు. నాకు రాకులని వెంకటేష్ చెప్పాడు. నాకు 2 లక్షల సినిమా తీసిన వాడికి 10 లక్షలు ఇచ్చేసి, నా 10 కోట్లు తీసిన నాకు 10 లక్షలు ఇచ్చి వాటి తీసాను అడిగాను నన్ను. 2 లక్షలు 10 కోట్లు కాదు అక్కడ మంచి సినిమా. ఈ 10 కోట్ల సినిమా చెత్త సినిమా అయి ఉండొచ్చు, ఆ 2 లక్షల రూపాయల సినిమా గొప్ప సినిమా అయి ఉండొచ్చు. అది చెప్పకు. నువ్వు ఈ టెక్నికల్గా వాళ్ళకి తెలియదు. 2K రెజల్యూషన్ టెస్ట్ చేసి ఏమైనా పెట్టి మినిమం 2Kలో తీయాలి అనేది పెట్టండి. ఏదో ఫిట్టింగ్, అది కూడా ఫిట్టింగే పెట్టి వాళ్ళని ఆఫ్ చేయడం గురించి. అదే చెప్తే నేను 10 కోట్లు తీసిన మొత్తం నేను గొప్ప సినిమాలు ఏమైనా తీసావా? సో యూ లీవ్ దట్ అపార్ట్. చిన్న సినిమా తీసినందుకు కూడా అతను ఎవరో మోహన్ కృష్ణ అని ఒక బేటా కెమెరా తీసేయడం కూడా సినిమా, చాలా సబ్ స్టాండర్డ్ కెమెరా అది. చాలా చలంగారి కథని, దానికి అవార్డు కూడా వచ్చింది దానికి. మంచి సినిమాకి కాబట్టి టెక్నికల్గా కొంచెం బాగుంటే ఎక్కువ మంది చూడొచ్చు అంతే.
యూ కెనాట్ డిగ్రేడ్ గుడ్ ఫిల్మ్ మేకర్ కదా, అతనికి అంతే స్తోమత ఉంది, అంతే తీసాడు. భరణి గారు తనకెళ్ళ భరణి వారితో తీశారు. దానికి వెళ్ళిపోయిన రాశాడు అనుకుంటా. సో అదే కదా అతనికి బ్రేక్ మరి. దాని తర్వాత ఏదో మంచి డైరెక్ట్ చేయగలరని నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఇచ్చారు. దట్ ఆల్సో హీ హెస్ డన్ వెల్. Hi, You are watching iDream Media. please subscribe for more videos.